కలుగుగాక. పాస్టర్ గారికి, పాస్టర్లకు వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మా భార్యకు 17-18 సంవత్సరాలుగా కడుపులో ఇబ్బంది కలిగింది. హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడతా ఉండింది. మొన్న హాస్పిటల్కి పోతే పాస్టర్ గారి తన ప్రార్థన చేయించాము. ఆపరేషన్ బాగా ఇంటికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరి నిజంగానే మరి అటువంటి 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలతో ఇబ్బంది పడుతున్న ఆ బిడ్డ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న టైంలో భయపడి చేయించుకోకుండా ఉన్నదనమాట. ఎప్పుడైతే మరి అన్నగారు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు, మా భార్యకి ఆపరేషన్ చేయాలని మరి ఫోన్ చేశారు, ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ఇప్పుడు ఏం భయం లేకుండా మరి ఆపరేషన్ జరిగింది. సజీవ లెక్కలే దేవుడు మన మధ్యలో ఉంచున్నాడు. అందునిమిత్తం దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అన్నగారి సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమె ఇంకెవరు ఉన్నారమ్మా? ఒకవేళ ఎవరు లేకపోతే మరి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకున్నాం. 14 నుంచి 28 వరకు చదువుకున్నాం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదివైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి గుమ్మివేయన ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, వృద్ధివాడును, దిగంబరుడనై ఉన్నానని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ పొదువ లేదని చెప్పుకొనుచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొట్టుము వేయబడిన బంగారమును నీ దిశముల చిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుకయు నా యొక్క పునుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా. సో ఈరోజు మనకి మరి యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము, మరి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకొని 40 రోజుల ఉపవాసం అయిన తర్వాత మొట్టమొదటిసారి ప్రకటించిన వాక్యం ఏంటంటే, పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. అవునా, మీ మనసు మార్చుకోండి అని ఆ రోజు యేసుక్రీస్తు వారు బోధించాడు. ఈరోజు పౌలు మరి ప్రకటన గ్రంథంలో దేవుడి యొక్క ఆత్మచేత మరి యోహాను చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటల్లో ఈయన చెబుతున్న మాట మొట్టమొదటిది చల్లగానైనా వెచ్చగానే ఉండంటున్నాడు. అంటే నువ్వు అటువైపు అనుండు, లేదంటే ఇటువైపు అనుండు, మధ్యలో ఉండొద్దు. నువ్వు పురుషుడిగానే ఉండు, లేకుంటే స్త్రీగానే ఉండు, లేకుంటే మధ్యలో ఉన్నట్లయితే ఎవరు విలువ ఇవ్వరు. అవును, లోకంలో ఎలాగైతే మరి స్త్రీ పురుషులు కాకుండా జీవించే వాళ్ళకి విలువ ఇవ్వరో, ఇక్కడ ఆత్మీయ మార్గం నడిచే మనము అటు లోకంలోనే ఉండాలి, ఇటు అవునా దేవుని యొక్క ఆత్మీయ జీవం పొందుకొని ఈ మార్గంలో ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువగా ఇబ్బంది పడిపోయే వాళ్ళల్లో ఆత్మీయులు ఎక్కువ, శరీర సంబంధమైన వ్యక్తులకి గురించి వాక్యం చెప్పడం ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ మాటల్లో ఏమంటున్నాడంటే, నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కూడా ఇవ్వబడిన బంగారము నీ దిశమల్ల చిక్కు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రాలు అంటున్నాడు. తెల్లని వస్త్రాలు కావాలి, నీ కన్ను తేటగా కనపడటానికి కాకు కావాలి. ఇది నా యొద్ద నువ్వు కొనుక్కోవాలి. కాబట్టి ఎవరైతే ఈ మాట వింటున్నారో, ఎవరైతే ప్రభువాక్యం వింటున్నారో వారిని శిక్షిస్తాడు కదా దేవుడు. హల్లెలూయా. చెప్పండి.
బాగా చదివేవాడిని ఇంకా బాగా చదవాలని టీచర్ కోరుకుంటాడు. వినే బిడ్డలు ఇంకా ఎక్కువగా విని గొప్ప స్థాయికి వెళ్ళాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇక్కడ దేవుడు కూడా ప్రేమించే ప్రతి వారిని గొప్ప చేయడం కోసం శిక్షిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప చేసే సమయంలో శిక్ష కలుగుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆసక్తి కలిగి, అవునా, మారు మనసు పొందుకోనంట. హల్లెలూయా. నిజంగా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను పట్టుకొని ఉన్నాడు కాబట్టి, నాకు వస్తున్న ప్రమాదం తప్పిస్తున్నాడు కాబట్టి ఈ దేవుని మాట వినకుండా నేను నిర్లక్ష్య పెట్టను. ఎందుకంటే ఒకవేళ నిర్లక్ష్య పెడితే మనకి ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరయ్యా? సో ఆదికాండంలో చూస్తే, ఆదికాండంలో నిర్గమకాండంలో చూస్తే మోషే అనే ఒక వ్యక్తి తన ప్రజల యొక్క భారం చూసి ఒక వ్యక్తిని చంపడం వల్ల రాజే తను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు తను ఏమవుతాడంటే భయపడి మరి పారిపోతాడు. దేశం విడిచి ఐగుప్తు విడిచి పారిపోయి తన యొక్క మామ అయినటువంటి ఇత్రో దగ్గర బతుకుతూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు. అయితే తన మామ దగ్గర ఉంటూ తను గొర్రెలు కాస్తూ జీవించే వ్యక్తి. మరి ఎప్పుడు కూడా అతను అరణ్యానికి వెళ్ళిపోయి గొర్రెలు కాస్తూ ఉండేవాడు. కానీ ఒకసారి మాత్రము అతను ఆ యొక్క అరణ్యాన్ని దాటి వెళ్ళిపోవడం వల్ల జరిగిన యొక్క సంఘటన మనం ఒకసారి గుర్తు చేద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 4-5 వచనాలు చదువుకున్నాం. మొదటి వచనం నుంచి 5 వచనం చదువుకున్నాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. మోషే ఎప్పుడు కూడా అరణ్యముకు యువతల వైపే మరి గొర్రెల మందలు మేపుచుండేవాడు. అరణ్యం దాటి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా గొర్రెల మేపే సందర్భాలు లేవు. హోరేబుకు పర్వతం దగ్గరికి ఎప్పుడు కూడా మోషే రాలేదు. అయితే ఈయన మరి అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ మందరు మేపడమే కాకుండా అరణ్యం అవతల వైపు వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయి 40 రోజులు ఉపవాసం ఉండి మరి జయించి వస్తాడు మరి యొక్క శారీరక బలహీనతల్ని. అయితే ఇక్కడ కూడా మోషేని అలానే చూస్తూ ఉన్నాం. అరణ్యంలోకి వెళ్ళిపోవడం కాకుండా అరణ్యానికి అవతల వైపు వెళ్ళిపోవడం ద్వారా హోరేబు అంటే దేవుని పర్వతమైన హోరేబు కొండకు రావడం వల్ల జరిగిన సంఘటన చూద్దాం ఒకసారి. కింద 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా. అరణ్యం అవతలకి వెళ్ళిపోవడం వల్ల దేవుడి యొక్క దూత ప్రత్యక్షమడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక అరణ్యం యువతలే ఉంటే కనుక నిజంగా ఎప్పుడు నన్ను పరో చంపుతాడు మరి, కాబట్టి ఈ యొక్క అరణ్యంలోనే బతుకుతాము, ఎవరికి కనిపించకుండా బతుకుతాం అనే పరిస్థితి అనేది సర్వసాధారణంగా మోషేకే కాదు లోపల ఉన్న ప్రతి వారికి కనిపిస్తూ ఉంటుంది. కానీ మోషే అరణ్యానికి అవతలకి వెళ్ళిపోవడం వల్ల దేవుని యొక్క దూత ప్రత్యక్షమవడం కదా ఒక సాదృశ్యంగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మరి ఇక్కడ మోషేకి కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఆ పర్వతమైన దేవుడి పర్వతానికి వెళ్ళినప్పుడు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఒక పొద ఉంది, పొద అగ్ని చేత కాల్చబడుతుంది, కానీ పొద మాత్రం అగ్ని చేత కాలడం లేదు. హల్లెలూయా. పొద కాలుతుంది కానీ మండుతుంది, అగ్ని మండుతుంది, పొద కాలిపోలేడు. ఇది చూడటం కోసము నిజంగా చూస్తే ఎవరైనా ఏం కావాలి? భయపడి దయ్యము అనుకొని పిశాచి అనుకొని మరి నిజంగా పారిపోవాలి. కానీ మోషే ఏం చేశాడు చూడండి, 3వ వచనము. అప్పుడు మోషే ఆ పొద ఏలాగూ కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. హల్లెలూయా. ఆసక్తి కలుగుతుందన్నమాట. అప్పుడు దాకా గొర్రెలు మాత్రమే కాసి సాయంకాలానికి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మామ మందరం తీసుకొని మరి అక్కడ ఒక మిద్యాను దేశానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎప్పుడైతే పొద కాలుతుందో పొద కాలడమే కాకుండా పొదని చూస్తున్నాడు, కాలుస్తున్న అగ్ని చూస్తున్నాడు. కానీ పొద కాలకపోవడం అనేది మరి అగ్ని చేత కాలుస్తున్నప్పుడు పొద కాలకుండా అసమం, ఎందుకంటే అది కాలిపోవాల్సిందే. అగ్ని దేన్ని ముట్టుకున్నా కూడా కాలిపోవాల్సిందే. ఎందుకంటే మొదట్లో ఈ సంవత్సరంలో అనుకున్నా తెలిసి
లాస్ ఏంజల్ కాలిఫోర్నియా అమెరికాలో కొన్ని వేల ఎకరాలు అగ్ని చేత కాల్చబట్టం చూస్తే చివరికి విల్లు కూడా ఒక్కటి కూడా మిగలకుండా కాలిపోవడం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇక్కడ పొద, అవునా, అగ్ని జ్వాల చేత పొద కాలిపోతుంది కానీ పొద కాలుతుంది చూస్తుంది కానీ దానికి రెండు డిఫరెన్స్ చూస్తున్న వ్యత్యాసాలు చూస్తుంది. ఎందుకంటే అది కాలుతుంది కానీ అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు, బూడిద రావట్లేదు, పొగ రావటం లేదు, కానీ అగ్ని మండుతుంది ఒక్కొక్కపైన. ఇలాంటి యొక్క కళ్ళు పెట్టి మోసే చూస్తూ తనకు ఆసక్తిని బట్టి ఏం చేస్తాడంటే ఎనికడిగేట్లా కాలిపోట్ల మోసే ఎనికి. ఎందుకంటే ఈ మోసే ఎప్పుడు పారిపోయాడు తెలుసా? ఒక ఐగుప్తుని చంపి ఎబ్రిల్ యొక్క దాసులు కొడుతుంటే తన యొక్క కుటుంబ వారిని వంశవాళ్ళని కొడుతున్నాడని చెప్పేసి మోసే మరి ఐగుప్తుని చంపుతాడు. అది రాజుకు తెలిసిందని చెప్పేసి రాజు నన్ను శిక్షించి చంపేస్తాడని చెప్పేసి భయపడి పారిపోతాడు. కానీ ఇక్కడ అంతకన్నా గొప్ప అద్భుతం చూస్తున్నప్పుడు మోసే ఎనికి అడుగు ఎడకుండా ఏం చేస్తాడంటే ఆ ముందు అడుగు వేస్తాడు. ఎలా అంటే ఆ పొద ఎలా కాలిపోలేదు. ఎందుకంటే అగ్ని మండుతున్నప్పుడు ఏ యొక్క చెట్టు అయినా కానీ ఏ వస్తువైనా కానీ కాలిపోయి తీరాల్సిందే. అలాగే దానికి ఏది కూడా అడ్డుకోవడానికి లేదు. అలాంటిది ఎలా కాలిపోలేదో చూద్దాము, ఆ తట్టు వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ముందుకెళ్తున్న సమయంలో అక్కడ జరిగిన సందర్భం చూద్దాం. 4వ వచనము, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా సూచనం. అలాగే దేవుడు ఆ పొదల నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాడు కాలిపోని పొదని, దాంతోపాటు దేవుని యొక్క స్వరాన్ని కూడా వింటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మోసే మోసే అని పిలుస్తూ ఉన్నాడు. అయితే మోసే ఏం చేశాడో కూడా చూద్దాం. అని పిలిచను. అందుకు అతడు, ఎవరు? మోసే, చిత్తము ప్రభువా అనిను. అంటే ఇది స్పష్టంగా మోసే అని పేరు 2 సార్లు పలకడము దేవుడు మోసే వింటున్నాడు. కాబట్టి ఎలా ఏం చేస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. చిత్తం ప్రభు అంటున్నాడు. అది చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు అంటున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, అప్పుడు దాకా అరణ్యంలో ఉన్నంత వరకు మామ మంద మేపుతున్నాడు వరకు దేవుడికి దూరంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అరణ్యం అవతలకు వెళ్ళిపోయాడో, దేవుడి పర్వతమైన ఓరేపుకు వచ్చాడో, ఎక్కడికి వస్తున్నాడు? దేవుడి దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా. చాలా దగ్గరకు వస్తున్నాడు. ఎందుకంటే పొద చూసి, కాలిపోతున్న పొద చూసి ఎవడన్నా ఏం చేయాలి? భయపడి పారిపోవాలి. కానీ ఇక్కడ మోసే మాత్రం ఏంటి గొప్ప వింత, ఇది ఎలా కాలిపోవట్లేదు చూద్దామని చెప్పేసి ఇంకొక అడుగు వేసుకుంటా ఇక ఆ పక్క కూడా ఏం జరుగుతుందని చెప్పి చూద్దామని చెప్పేసి మోసే రావడం చూసి దేవుడు ఇక పిలవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మొదటగా చూపిస్తున్నాడు, ఆ తర్వాత పిలుస్తున్నాడు. ఆ మాట స్పష్టంగా యొక్క మోసేని ఏమంటున్నాడో చూడండి. దేవుడు దగ్గరకు రావద్దు. ఎందుకంటే ఇక ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చాడు ఆ యొక్క వింతను చూడటం కోసం ఆసక్తితో. అయితే చూడండి, దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము అంటున్నాడు. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చే ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోసేతో మాట్లాడుతుండగా ఇవి ఇక్కడ చెప్పులుగా పరిగణించబడ్డాయి. కానీ ఇవి ఒక రకంగా చెప్పాలంటే మనకు తలంపులతో సమానంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే హృదయం నిండిందాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కాబట్టి నోట్లో వచ్చే ప్రతి మాట మరి అపవిత్రమైంది. కాబట్టి వాటిని వదిలివేసి రావాలన్నదే దేవుని యొక్క చిత్తమైంది. హల్లెలూయా. కాబట్టి పాదాలలో ఉన్న తొడుక్కున్న చెప్పులు ఈ లోపల ఉన్న అన్ని రకమైన, అవునా, భూమిలో ఉన్న మలినమైన పదార్థాలని అంటుకొని తీసుకొస్తుంది. తెలుసా మీకు? అందుకనే మనం ఎక్కడికైనా చెప్పులు వేసుకుని వెళ్తే మళ్ళీ రిటర్న్ మన ఇంటికి వచ్చినప్పుడు మొదట ఏం చేస్తాము? నీళ్ళతో చెప్పుల్ని కాళ్ళని కడుక్కుంటాము. హల్లెలూయా. చెప్పుల్ని కాళ్ళని కడుక్కున్నా మన యొక్క చెప్పుల్ని ఎక్కడ వదిలేస్తాము? ఇంటి గడప బయట వదిలేస్తాము. హల్లెలూయా. ఇక్కడ మోసే చెప్పులు వేసుకొని దగ్గరకు వస్తున్నాడు. మోసే మరి దగ్గరకు వస్తున్న మోసేని రావద్దని చెప్తూ, ఒకవేళ రావాలంటే నువ్వేం చేయాలి? చెప్పులు విడిచి నా దగ్గర రావాలి. హల్లెలూయా. ఎందుకని చెప్పులు విడిచి దగ్గర రావాలంటే కింద ఒక మాట ఉంది,
నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అంటున్నాడు. హల్లెలూయా. అంత దగ్గరికి వచ్చాడు మోషే. అరణ్యము అవతలికి దేవుని పర్వతమైన ఓరేబు కొండకు వచ్చి ఆ కాలుతున్న యొక్క పొద నడుము కాలుతున్న యొక్క అగ్ని చూచి దూరంగా పోవచ్చిన మోషే దగ్గరికి వస్తూ పరిశుద్ధ ప్రదేశంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ చెప్పులు విడువు అంటున్నాడు. హల్లెలూయా. నీ లోకంలో ఉన్న ఆలోచనలు విడువు అంటున్నాడు. నీకు ఇప్పుడు దాకా జరగదు అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విడువు అంటున్నాడు. కానీ ఈ యొక్క నా తెలిసి దాదాపుగా మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కనవల్ల. కానీ ఎప్పుడైతే అరణ్యం అవతలకి ప్రవేశించాడో ఆయన అక్కడ పొగ కాలడం చూసి, ఆ పొగ కాలిపోకపోవడం, మండుతుంది కానీ కాలిపోవడం చూసి ఆసక్తి వస్తుంది. ఏమని? ఎందుకు ఇది కాలిపోవట్లేదు? ఇది చాలా గొప్ప వింత. ఈ లోకంలో ఎక్కడైనా సరే కాలుతున్న పొగ అంటే మండుతున్న పొగ కాలేదంటే మాత్రము ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే ఇక చెప్పలేము. అంత గొప్ప అద్భుతం చూసాక మోషే భయపడి పారిపోవాల్సిన వాడు ముందుకే అడుగేస్తున్నాడు కానీ వెడికేయట్లేదు. ముందుకు అడుగేస్తూ ఎక్కడికి వస్తున్నాడంటే పరిశుద్ధ ప్రదేశంలోకి అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా. ఈ లోపల ఉన్న అగ్ని దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని అస్సలు ఏది లేకుండా చూస్తుంది. ఎంత ఎక్కువగా మండుతున్న మంట దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్తుంటే ఆ మంట ఏం చేస్తుంది? నిన్ను కాల్చి నీ ఎముకతో మాంసము ముందు చర్మము, లోపల మాంసము, ఆ తర్వాత ఎముకలో ఉన్న మజ్జతో సహా ఏమీ లేకుండా శూన్యం చేసి పడేస్తుంది. బూడిద వేసి పడేస్తుంది. నేను అసలు కనిపించకుండా చేస్తుంది అగ్ని. హల్లెలూయా. అలాంటి అగ్ని దగ్గరకు వస్తున్న యొక్క మోషేకి ఏమంటున్నాడు? ఇది పరిశుద్ధ ప్రదేశము కాబట్టి ఈ ప్రదేశంలోకి వచ్చి ఎవడైనా సరే ఏం చేయాలి? చెప్పులు విడవాలి. ఈ ప్రదేశంలోకి వచ్చే వాడు ఎవడైనా సరే తన తలంపుల్ని విడవాలి. ఈ ప్రదేశంలోకి వచ్చి ఎవడైనా సరే తమ జాగ్రత్తలను విడవాలి. ఈ ప్రదేశంలోకి వచ్చే పరిశుద్ధంలోకి వచ్చే ప్రతి వాడు తమ కూడా వ్యసనాల్ని విడవాలి. ఇది జరగదు అనే ఒక మాట మాత్రము ఈ ప్రదేశంలో ఉండదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాటల్లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు అవునా, ఈ యొక్క అగ్నిలో కాలే పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది మాత్రం సాక్షి చూడండి ఎలా ఉందో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ జరిగిన సందర్భాల్లో అందరూ నెబుకద్నెజరు చేసిన ప్రతిమైనటువంటి బంగారు ప్రతిమకు మోకరించి మరి శిరసవందనం చేస్తున్నప్పుడు అందరూ సాగిలపడుతున్నప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు మాత్రము మరి లోబడలేదు. దానికి రాజుకి కోపం వచ్చి ఏం చేస్తాడంటే అగ్నిలో పడివేయాలి, అయితే ఆ అగ్ని యొక్క గుండము 7 చేయాలని చెప్పేసి ఒక మాట అంటాడు. చూడండి 3వ అధ్యాయం 10వ వచనంలో, బాకాను, పిల్లల గ్రోవిని, పెద్ద వీణను, సుంపోనియను, విపంచకను, సకల విధములకు వాయిద్య గనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించకు సిద్ధంగా ఉండేలా సరే, మీరు నమస్కరింపడేలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. 7 మండుచున్న అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు అక్కడ నిజంగా మామూలుగా మండుచున్న అగ్నిగుండము. అయితే ఆ అగ్నిగుండానికి పడేస్తే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడుతారని చెప్పేసి ఒక భయంకరమైన వార్నింగ్ నెబుకద్నెజరు రాజు షద్రకు, మెషకు, అబేద్నెగోకు ఇచ్చారు. అయితే ఈ లేమంటారు చూడండి ఒక మాట 10వ వచనంలో, షద్రకును, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇతని గురించి నీకు ప్రత్యుత్తరం ఇచ్చినకు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదంటాడు. అంటే నీకు సమానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎందుకు మోకరించట్లేదు, ఆ ప్రతిమకి ఎందుకు మేము నమస్కారం చేయట్లేదు, అందరూ నమస్కారం చేస్తున్నాం, మేము ఎందుకు చేయలేకపోతున్నామో మీకు సమానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఒక సమయం ఒకటి చెప్తున్నారు, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు.
మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును కనుక రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన ప్రతి బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఈ అగ్నిగుండంలో వాళ్ళు వేస్తే రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ సమయానికి నువ్వు వేసిన సమయానికి మా దేవుడు వచ్చి రక్షించకపోయినా కూడా నువ్వు చేయించిన బంగారు ప్రతిమ మాత్రం మేము మోకరించి సాగిలపడి నమస్కారం చేయము అనే ఒక బలమైన యొక్క మరి సమాధానము షడ్రకు మెషకు అబెద్నెగోలు ఇచ్చారు. ఎందుకంటే ఒక పక్క అగ్నిగుండం పడుతుంది, అవునా, రాజు కోపం ఎక్కువైపోతుంది, ఇక వీళ్ళు చెప్పిన మాట వింటలేదు కాబట్టి తమ సంస్థానంలో తమ దగ్గర ఉద్యోగాలు చేస్తూ తమ చేత జీతం పుచ్చుకొడుతూ తమ కింద బతుకుతున్న దాసులు లాంటి చెరపట్టబడినటువంటి మరి దాసులు లాంటి వాళ్ళు మరి ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగము, అలాంటి వాళ్ళు యూదులలో ఈ యొక్క ముగ్గురు ఈ గొప్ప సమాధానం చెప్పినప్పుడు రాజు యొక్క కోపం ఏమైంది చూడండి. 11వ వచనము, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు మెషకు అబెద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖం వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయమని ఆజ్ఞయించెను. హల్లెలూయా. అప్పుడు దాకా కొద్దిగా పర్లేదు, బాగా మండుతుంది, అందులో వేస్తేనే చనిపోతారు. కానీ ఇప్పుడు ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ ఏడుపు కలిగిన అగ్నిగుండంగా మరి మార్చమని కట్టెలు ఎక్కువగా పోసి మరి ఎక్కువగా ఆయిల్ వేయమని చెప్పేసి ఆజ్ఞాపించాడు రాజు. 20వ వచనము, మరియు తన సైన్యములలో బలిష్ఠులైన కొందరిని పిలవనంపించి షడ్రక్కును మెషకును అబెద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో ఏయుడని ఆజ్ఞేయగా వారు వారి అంగీలను నిలుటంగీలను పై వస్త్రమును తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్ని నడుమ పడవేసింది. హల్లెలూయా. ముగ్గురిని తీసుకెళ్ళిపోయి బలంగా ఉన్నాక కొంతమంది సైనికులు తీసుకెళ్ళిపోయి వస్త్రాల్లో ఏ వస్త్రం కూడా తీయకుండా అన్ని కూడా అట్లా ఉండగానే తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో వేశారు. అయితే చూడండి ఏమైందో. మొదటిగా 22వ వచనము, రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిగిలి వేడిమి కలిగినందునను షడ్రక్కును మెషకు అబెద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారంట. హల్లెలూయా. ఈ తర్వాత విషయము, ఈ ముగ్గురు వేయబడిన వాళ్ళు తర్వాత విషయం, కానీ వేసిన వాళ్ళే చచ్చిపోయారంట ముందు. హల్లెలూయా. ఇంకా వేసిన వాళ్ళే చచ్చిపోతే ఇక వేయబడిన వాళ్ళు కనపడతారా? అస్సలు కనపడరు. వీళ్ళే మరి వీళ్ళు వేశారు, వీళ్ళు వేయబడిన వాళ్ళు తర్వాత విషయం, కానీ వేయబడిన వారు ఎవరైతే బలస్టులు అయి ఉన్న సైనికులు తీసుకెళ్ళిపోయి వాళ్ళని అట్లా ఇసిరేస్తున్నారు అగ్నిగుండంలో. ఇసిరేస్తున్న వీళ్ళే ఏమైపోయారు? కాల్చి వేసి వాళ్ళ యొక్క దేహాలు మొత్తం కాలిపోయి అక్కడే చనిపోయారంట. 23వ వచనము, షడ్రకు మెషకు అబెద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుతున్న ఆ గుండంలో పడగా వాళ్ళు చేశారు, వాళ్ళు పడిపోయారు. ఇక విసిరేయబడ్డారు, వీళ్ళు చనిపోయారు. ఈ ముగ్గురు కూడా ఆ గుండంలో పడివేయబడ్డారు. 24వ వచనము, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిగుండంలో వేసిందేం కదా అని తన మంత్రులను అడిగిను. వారు రాజా సత్యమైన వారు రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించ చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలేదని వారి ప్రత్యుత్తరం ఇచ్చాడట. హల్లెలూయా. వేసిందేమో ముగ్గురిని, కానీ 4 మాత్రం అగ్ని అంత తీవ్రంగా 7 అంతలో ఎక్కువగా వేడిమి కలిగిన గుండం వేస్తే ముగ్గురితో పాటు ఒక ఆయన కూడా వచ్చి దేవతల రూపం కలిగిన వ్యక్తి అగ్నిగుండంలో తిరుగుతున్నారంట. హల్లెలూయా. కాబట్టి ఎదురాశి పత్రికలు రాయబడింది, వాళ్ళంట అగ్ని బలాలను చల్లార్చారంట. హల్లెలూయా. తమ విశ్వాసం వలన అగ్ని ఎంత వేడిమి కలిగినప్పుడు కూడా వాటి బలాన్ని ఏం చేశారు? చల్లార్చారు. ఎందుకంటే ఆ అగ్ని బలము కన్నా 7 వేడిమి కలిగిన బలము కన్నా గొప్ప దహించగ్ని మనతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రావడం ద్వారా ఆ యొక్క ఈ లోపల అగ్ని అయిపోయింది, బలం తగ్గిపోయింది.
అగ్నిని సృష్టించిన వాడే ఆ అగ్నిలో వచ్చి సంచరిస్తున్నాడు. ఇక మన కావద్దా? కాబట్టి రాజు 700 యొక్క వేడుకల గుణాలు వేసినప్పటికి కూడా ఆ అగ్ని బలము లేకపోవడం వల్ల ఈయన దహించే అగ్ని ఉన్నాడు కనుక, ఎందుకని చెప్పాడు అక్కడ ఏమన్నాడు, మిమ్మల్ని ఈ అగ్ని గుణంలో వేస్తే ఎవడైనా మిమ్మల్ని వచ్చి కాపాడుతాడా అంటున్నాడు. నిజమే, ఆ టైం వర్షం పడేసి ఎవరైనా ఆపేయచ్చా? లేదా? ఆపేయచ్చు. అయినా కానీ లేట్ అయితే ఆ నీళ్ళు వర్షం పడే టైం కల్లా వాళ్ళు నిజంగా ఎంతో కొంత శర్మాలు కాలిపోతాయి. కానీ ఏ అగ్ని అయితే సృష్టించాడో ఆయన దహించ అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ అవునా వాళ్ళ మధ్యలోకి రావడంతో ఏమైపోయింది, అగ్ని బలం చల్లారి అగ్నిలోనే నడుస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. అగ్నిలో నడుస్తున్నారు, వాళ్ళకి ఏ హాని కూడా జరగట్లేదంట. ఎందుకంటే వాళ్ళని బయట తీసుకొచ్చిన తర్వాత చూస్తే వెంట్రుకలు కానీ, చొక్కా కానీ, అంగీలు కానీ, వస్త్రాలు కానీ ఏ ఒక్కటి కూడా కాలిని వాసన రాలేదంట. హల్లెలూయా. అవునా? ఇది ఎవరు చూశారు? నెబుకద్నెజరు ఆసక్తితో చూశాడు. హల్లెలూయా. ఎందుకని వీళ్ళని వేసిన వాళ్ళు కాల్చి ఎవరి చనిపోయారు, వీళ్ళు కూడా చనిపోవాలి కదా, చనిపోవాలి. కానీ వీళ్ళు ఏమయ్యారు? సజీవులుగా బయటకు వచ్చారు. హల్లెలూయా. సజీవులుగా బయటకు వచ్చారు, సాక్ష్యాన్ని ఈరోజు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. వెచ్చగా ఉండాలి, నువ్వేం కావాలి? నువ్వు బంగారంలో పుట్ట వేస్తే అవునా, బంగారం మేలిం బంగారం ఎలాగైతే వస్తుందో బయటికి, అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. నీ కళ్ళు ఒకవేళ మసలు వస్తే అవునా, నాకు తెలిసి పురుషులు చేయలేమో కానీ పురుషులలో నాకు తెలిసి అయితే ఇదే వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. నాకు తెలిసి అయితే ఇస్లాం, ఎందుకంటే వాళ్ళు పురుషులు కూడా పెట్టుకుంటారు కాటిక. తెలుసా? ఎంతమంది తెలుసు? పురుషులు కూడా కాటిక పెట్టుకుంటారు. ఎందుకని మన కళ్ళు స్పష్టంగా కనపడాలంటే ఏం కావాలి? కాటుక కావాలి. ఇది ఎవరి కోసం చెప్పబడింది? అందరి కోసం. కానీ ఇది మాత్రం ఇప్పుడు లేడీసే పెట్టుకుంటూ ఉంటారు. కళ్ళు స్పష్టంగా కనపడాలంటే ఏం కావాలి? కాటుక కనపడాలి. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నేను నిన్ను శిక్షించాలని అనుకుంటున్నాను, నిన్ను ఒంటరి చేయాలనుకుంటున్నాను, నేను ఆ శ్రమలు కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నేను ఆ బాధలు కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నేను ఆ ఇరుకు ఇబ్బందులు కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నేను ఒంటరిగా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కానీ నువ్వు నేను చెప్పినట్టుగా నీ ఆసక్తిని పెంచుకుంటావా? హల్లెలూయా. గతకాలంలో చేసిన అద్భుతాల కన్నా గొప్ప అద్భుతాలు నువ్వు చూడాలని ఆశతో నువ్వు ముందు అడిగేస్తే నేను నిన్ను నా పరిశుద్ధ ప్రదేశంలోకి తీసుకొస్తా. హల్లెలూయా. నీ యొక్క చెప్పులు నువ్వు విడిచివేస్తే నేను ఆ ప్రాంతంలో ఉండేసి, ఎందుకంటే అప్పుడు దాకా భయపడి ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చినాక మోషేతో మాట్లాడే దేవుడు అదే దేశానికి పంపించి అదే దేశంలో బానిసలుగా కొన్ని 430 సంవత్సరాలు బానిసలుగా బతుకుతున్న వాళ్ళని విడిపించుకొని రావడానికి ఆ ఎంతకంటే గొప్ప అద్భుతాలు చేసి చూపించాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఎప్పుడైనా సరే ఒక్కడిని గొప్ప చేయాలంటే ముందు ఒక్కడిని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు? అందరి నుంచి ఒక్కడిని తీసుకెళ్ళిపోయి ఒంటరిని చేస్తాడు, ఏ ఆధారం లేకుండా చేస్తాడు. ఇక నువ్వు చూస్తే అరణ్యం కనిపిస్తుంది, ఎదురు చూడటానికి. ఎదురు చూసినా కానీ అవునా, మన రాజస్థాన్ వెళ్ళిపోతే థార్ ఎడారి ఉంది, ఆఫ్రికా వెళ్ళిపోతే సహారా ఎడారి ఉంది. ఆ ఎడారిలోకి వెళ్ళిపోతే, అరణ్యానికి వెళ్ళిపోతే ఇక ఏది కనిపించు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, ఎక్కడ చెట్లు కనపడవు, మొత్తం కొండలు గుట్టలు గెంతే. కాబట్టి ఎక్కడ పచ్చని చెట్టు కనిపించిన సందర్భాలు గతకాలంలో చూసాం. అయితే అలాంటి ప్రాంతం నుంచి మోసే ఏం చేశాడంటే అవతలికి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. అరణ్యము దాటి వెళ్ళిపోయాడు, చూశాడు అద్భుతం, ఇంకా దగ్గరికి వస్తున్నాడు, ఆ యొక్క పరిశుద్ధ ప్రాంతంలోకి వచ్చి నిలబడ్డాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే నీ చెప్పులు విడిచి. ఎందుకంటే విడవడానికి గల కారణం ఏంటంటే నువ్వు అన్ని చోట తిరిగావు కదా, అరణ్యం మొత్తం తిరిగావు, చెప్పు వేసుకొని. ఇది అలాంటిది కాదు, ఇది పరిశుద్ధ ప్రదేశం. హల్లెలూయా. ఈ ప్రాంతంలోకి వచ్చి అడుగుపెట్టే ప్రతి వాడు కూడా పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి నేను పరిశుద్ధులు కనుక ఇది కూడా పరిశుద్ధంగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను మండుతాను కనుక మిమ్మల్ని కూడా మండిస్తాను. కాబట్టి మీ ద్వారా అనేక మందిని మండించే వాళ్ళగా చేస్తాను. కాబట్టి వాళ్ళని కట్టినగాను నేను నిప్పుగా చేస్తాను. కాబట్టి నువ్వు ఈ పరిశుద్ధ ప్రదేశంలో అవునా వచ్చి నిలబడుతున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? మొదట నీ చెప్పులు విడిచి. నువ్వు చాలా దగ్గరకు వచ్చావు, నాకు అరణ్యం దాటి నా కొండపైకి వచ్చావు, నువ్వు నా సమీపానికి వచ్చావు, నా అద్భుతం చూసి కూడా దూరంగా పారిపోయి నువ్వు దగ్గరకు వస్తున్నావు, నీ ఆసక్తిని పెంచుకుంటున్నావు. కాబట్టి నేను నిన్ను నా యొక్క ప్రజలను వినిపించడానికి నాయకుడిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ లోపల ఉన్న ప్రతి వాడు కూడా అత్యాసక్తి కలిగి మారు మనసు పొందుకుంటే కనుక దేనికైతే భయపడుతున్నావో దాన్ని దేవుడు నీకు నాయకుడు చేస్తాడు. మరణానికి భయపడ్డాడు మోసే. ఈ అగ్ని చూసిన తర్వాత, ఆయన మాటల తర్వాత, ఈ అద్భుతాలు చూసిన తర్వాత దైత్యం వెళ్ళిపోయి, రాజా నా ప్రజల మొత్తం, ఇజ్రాయెల్ దేవుని యొక్క ప్రజల మొత్తం విడిపించు, వాళ్ళందరూ కూడా నన్ను సేవించాలి, 3-4 దినాలు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి నన్ను ఆరాధించాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా వదిలే అంటాడు. ఎవడరా మీకు నమ్మిన దేవుడు అని చెప్పేసి అవునా
నెబుకద్నెజరు అద్భుతాలు చేస్తాడు, 1, 2, 3 ఇది ఎలాగైతే చేస్తాడో మరి మంత్రగాలు కూడా అదే పని చేస్తారు. ఎప్పుడైతే 3వ అద్భుతం జరుగుతా 4వ అద్భుతం చేయడం మొదలుపెట్టాడో ఇక వాళ్ళు చేయలేకపోతారు. హల్లెలూయా. చేయలేకపోవడం చూసి ఇంకెంత అద్భుతాలు చేయడం చూసి వాళ్ళు భయపడిపోయి రాజుతాడు, అయ్యా మూర్ఖుడా రాజు, వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడు, మరి మనుషులతో మనం యుద్ధం చేస్తే మనం జయించి వచ్చామో కానీ దేవుడే మనకు యుద్ధం చేస్తున్నాడు, వదిలిపెట్టి పంపించరా బాబు అని చెప్పి చెప్తాడు. ఒకనొక సందర్భంలో అవునా ఐగుప్తు రాజు ఏమంటాడంటే ఫరో నేను పాపం చేశానని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత ఆ అద్భుతాలు చూసి ఆశ్చర్యకాలు చూసి, ఎందుకంటే అప్పుడు దాకా ఆ దేశంలో వర్షం పడ్డా అందరికి పడేది, కానీ ఎప్పుడైతే వడగండ్లు పడతాయో ఇక ఐగుప్తులో పడుతూ ఉన్నది, గోషెన్ దేశంలో పడదు. ఐగుప్తు పశువులు చచ్చిపోతూ ఉంటాయి, గోషెన్ పశువులు చచ్చిపోవు. ఐగుప్తులో రోగాలు వస్తూ ఉంటాయి, గోషెన్ దేశంలో రోగాలు రావు. ఐగుప్తు నదులు రక్తంగా మారుతాయి, గోషెన్ యొక్క నదులు అలానే మంచినీళ్ళుగా ఉంటాయి. హల్లెలూయా. ప్రతిదీ మారుస్తూ ఉన్నాడు, సపరేట్ చేస్తున్నాడు, వ్యత్యాసం చూపిస్తున్నాడు. ఈ వ్యత్యాసము మొట్టమొదటిసారి మోసే చూశాడు, అదే వ్యత్యాసము ప్రతి మధ్యలో చూపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు సర్వసాధారణంగా జీవిస్తే అందరిలాగా ఉంటావు. నువ్వు నిలువెత్తుగా జీవిస్తే దేనికి పనికిరావు. లోకంలో నుండి అరే నువ్వు ఒక తాగుబోతువి, నువ్వు ఒక తిరుగుబోతువి, నువ్వు ఒక దొంగవి, వ్యక్తిగా అనిపించడానికి పనివద్దు, నువ్వు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతావు. నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ క్షణంలో మరణిస్తావు. కానీ నువ్వెచ్చగా ఉంటేనే ప్రమాదం. మరణించాలనక అవునా ప్రేరణ నీకు అయినా కూడా నీకు మరణం దగ్గర రాదు. నువ్వు ఆ నరకాన్ని ఇక్కడ కూడా చూస్తావు, చనిపోయిన తర్వాత కూడా చూస్తావు. కాబట్టి నువ్వు చల్లగానే నుండు, లేకుండా వచ్చగా నుండు. బైబిల్లో రాయబడిన మాటల్లో యేసుక్రీస్తు యొక్క అవునా అపోస్తుల కాలంలో మరి ఒక నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళి డబ్బులు కానుకలు ఇచ్చేసి బైబిల్ చదువుకుంటూ వస్తూ ఉంటాడు, రక్షణ లేదు. అలాంటి వ్యక్తికి పౌలు మరి పిలుపు ద్వారా దేవుడు ఆత్మ ప్రేరణ చేత వెళ్ళిపోయి అతనికి వాక్యం చెప్పంటాడు. వాక్యం చెప్పి ఒక ఎదురెళ్ళిపోయి అతను ఆపి, నువ్వు చదువుకున్న గ్రంథం నీకు తెలుసు అంటే యెషయా గ్రంథం చదువుతూ నాకు చెప్పేవాడు లేకపోతే నేను ఎట్లా చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త చెప్పినప్పుడు అక్కడ ఆయన యేసుక్రీస్తు కుమారుడికి భూమికి వచ్చి నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నాను, ఇవి అక్కడ నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తించడానికి నీకు ఆటంకం లేదన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడి కుమారుడు నమ్ముతున్నావు అంటే నేను నమ్ముతున్నాను అంటాడు, నేను ముంచుతాడు. హల్లెలూయా. అప్పుడు దాకా నపుంసకుడిగా ఉన్నాడు, 2 కుటుంబాల మధ్య అటు ఇటు లోకంలోకి ఉన్నాడు, అవునా ఇటు యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ అప్పటి నుంచి రక్షణ పొందుకున్న తర్వాత అతని గురించి రాయబడలేదు, కానీ రక్షణ అయితే పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనల్ని ఏం సపరేట్ చేస్తుందంటే అగ్ని సపరేట్ చేస్తుంది. నిజంగా ఈ సమ్మర్లో ఏప్రిల్ మే నెలల కాలంలో నిజంగా చాలామంది మన సంఘంలో కూడా తగ్గుతారు, ఎందుకంటే ఎండ ఎక్కువది, పోవాలంటే వాహనాలు ఉన్నా కూడా ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళిపోయిన మంది కూడా అవునా కొంచెం నిజమే ఎనగనే ఉండదు. కానీ ఈ సందర్భంలో దేవుడు తన ప్రజలను సపరేట్ చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. హల్లెలూయా. వేరు చేసి గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అరణ్యం అవతలకు దాటిపోవడానికి ఉద్దేశం నీకు కలిగితే కనుక నువ్వు దేవుని యొక్క మాట వింటావు, దేవుడి కార్యాలు చూస్తావు, అనేక మంది చూపించే బిడ్డగా ఉంటావు. అయితే ఇంకొక వాక్యం చూద్దామా, చూడండి 2 రాజుల గ్రంథము అగ్ని వల్ల అవునా ఏమవుతుందో చూద్దాం, మనం చూస్తే ఏమవుతుందో చూద్దాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. వారు దాటిపోయి ఇక్కడ సందర్భం ఏంటంటే ఏలి అని దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్తూ ఉంటాడు. ఇది అందరూ తెలుసు. ఏలి యొక్క శిష్యుడైనటువంటి ఎలీషా కూడా తెలుసు. ఎలీషాతో పాటు మరి ఏలియాతో పాటు ఎలీషా కూడా నేను నీతో పాటు వస్తాను ఎక్కడికని చెప్పినప్పుడు ఇది కలిసి ప్రయాణం చేస్తారు. చివరికి వచ్చేకల వారు యోర్దాను నదిని వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితిని చూద్దాం. అక్కడ మోసే అరణ్యం దాటి వచ్చాడు, అవతల వచ్చాడు. ఇక్కడ వీళ్ళు యోర్దాను నదిని దాటి వచ్చారు. అది చూద్దాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయవద్దునో దాన్ని అడుగుమని చెప్పగా, అంటే ఏమంటే దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు ఈరోజు. ఇక నీ మధ్య నేను ఉండను, ఇక నీకు నేను కనపడను. కాబట్టి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు కనపడను. కాబట్టి నువ్వు ఈ భూమిని ఉంటావు కాబట్టి నీకేం కావాలి అని అడుగుతారు అనమాట. అంటే గురువు గారు శిష్యుడికి అడుగుతారు, నీకేమి ఇవ్వాలి నేను అనుకున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు మరి ఎలీషా ఏమంటాడు చూడండి. ఎలీషా
నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయము అన్నాడట. హల్లెలూయా. ఏలియా 1 పాలు సంపాదించుకున్నాడు, 2 పాలు లేవు. ఎందుకంటే దేవుని ఏలియా అన్ని గొప్ప అద్భుతాలు చేయలేదు, కానీ ఎలీషా చేశాడు. అక్కడ ఏమంటున్నాడు, నీ కలిగిన దాంట్లోనే 2 పాలు నాకు కావాలి అంటున్నాడు. ఎవరన్నా 10 రూపాయలు ఉంటే దగ్గర ఇంకొకరు వచ్చేసి నీవు నాకు 20 రూపాయలు ఇవ్వంటే ఎలా ఇస్తారు? ఇవ్వలేరు. అవునా? ఇది అసాధ్యం. అందుకే ఎలీషా కూడా ఏమంటున్నాడు చూడండి 10వ వచనము, అందుకు అతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. ఏమంటున్నాడు ఏలియా, నువ్వు అడిగింది కష్టంగా, నేను ఒకటే ఉంది నా దగ్గర, నువ్వు 2 ఇమ్మంటున్నావు, నా ఎలా అవుతుంది? ఇది అసాధ్యము. ఇక నేను 2 సంపాదించుకోవాలంటే ఇక నేను ఇక్కడే ఉండాలి ఇంక జీవితాంతం కూడా. కాబట్టి ఏమన్నా నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేర్పి కనబడినల్లా ఆ ప్రకారము నీకు అవునా ఏమవుతుంది? లభించును అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్తున్నప్పుడు నేను నీకు కనబడను. దేవుడు ఎవరైనా కనపడతారా? లేదు. నేను నీకు కనబడను. దేవుడు తీసుకెళ్ళే టైంలో నేను నీకు కనబడను. కానీ నేను నీకు దేవుడు తీసుకెళ్ళేటప్పుడు కనపడ్డాను అనుకో, నీకు 200 వస్తుంది. హల్లెలూయా. అంటే ఇక మోషేలాగానే మనోడికి కూడా ఆసక్తి మొదలైంది. హల్లెలూయా. ఇప్పుడేగా టార్గెట్, ఎలీషా టార్గెట్ ఏంటి? నా గురువు గారు అంటే ఎలీయా గారు దేవుడు తీసుకెళ్లే టైంలో నాకు కనపడరు కాబట్టి ఎలా తీసుకెళ్తున్నాడో నేను చూడాలి. హల్లెలూయా. ఎంతమందికి యొక్క ఆసక్తి ఎంతమంది కలుగుతుంది? నేను కూడా గొప్ప అద్భుతాలు చేయాలి, నేను కూడా యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేయాలి. అవునా? ఎంత గొప్ప కార్యాలు, యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేస్తావా నువ్వు అని ఎందుకంటే బైబిల్ చేసుకుంటున్నట్టు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తేనే నా శిష్యులు అనబడతారు. నాలాగా చేస్తే కాదు, నాకంటే గొప్ప చేయాలి మీరు ఈ భూమి ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఎలీషా 200 అడిగాడు, మరి మనవాడికి అంత లేదు. ఎవరికి? ఏలియా గారికి. అయితే అంటున్నాడు, నేను ఈ మధ్య నుండి మరి కనిపించకుండా వెళ్ళిపోయే సమయంలో నువ్వు కనుక నన్ను చూస్తే కనుక నీకు 200 కలుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. కనబడనేలా అది కాకపోవును అని చెప్పాడంట. హల్లెలూయా. దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు, నీకు నేను కనపడలేదనుకో, నీకు 1 పాలే, నాలాగనే పనిచేస్తావు నువ్వు. గురువుగారు ఎప్పుడైనా తనకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటారు లేదా? గురువు ఎప్పుడైనా శిష్యుడు గొప్పగా ఉండాలని కోరుకుంటారు లేదా? టీచర్ ఎప్పుడైనా తనకంటే బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు లేదా? తల్లిదండ్రులు తమకంటే బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు లేదా? ఈయన దేవుడు. అవునా? అయితే ఇక్కడ ఎలీషా గురువు ఆ యొక్క కుమారుడు, ఆ యొక్క శిశువు గొప్పగా ఉండాలని కోరుకున్నాడు. ఇక్కడ ఏమైనా అడిగేది మనుషులు కాదు, దేవాదేవుడు. ఎందుకంటే 2 పాలు అనేది మనిషి అనేవాడు ఎవడు ఇవ్వలేడు. నాకు రూపాయి ఉంటే రూపాయి ఇస్తాను, 2 రూపాయలు ఇవ్వలేను. అది నా సామర్థ్యం కాదు. మించిన సామర్థ్యం ఎవరికైనా ఉంటే అది దేవుడికే ఉంది. హల్లెలూయా. ఇక దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి నువ్వు చూడగలిగితే కనుక నీకు 2 పాలు వస్తుందని చెప్పేసి ఏలియా చెప్పాడు. ఒకవేళ నీకు కనబడకపోతే నేను కనుక నీకు నాలానే పనిచేస్తామని చెప్పాడు. 11వ వచనము, వారు ఇంకా వెలుచు మాట్లాడుతుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిందంట. హల్లెలూయా. ఇక్కడే ఉండే వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్లే వ్యక్తిని ఏం చేశారు? సపరేట్ చేశారు. దేని ద్వారా? అగ్ని ద్వారా. అగ్ని ఏం చేస్తుంది? ఈ లోక సంబంధిగా ఉన్న నిన్ను పరలోక సంబంధిగా మార్చడం కోసం మొదటి నీపై దిగుతుంది. అందుకనే అపోస్తులు కాలంలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తులు ప్రార్థన చేయడానికి ఏం చేశారు తెలుసా? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా చూస్తే ఏమని అంటారేమని. కానీ పెంచుకుని ఏం చేశారంటే అందరూ అవునా ప్రార్థన చేస్తుండగా అగ్ని దిగి వచ్చి వాళ్ళు ఇళ్ళంతా తిరిగితే వాళ్ళు మాట్లాడే మాటలకి చుట్టుపక్కల వచ్చిన దేశాలు, పట్టణాలు, దేశాల వాళ్ళు కూడా విని వాళ్ళ భాషలో మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయి ఇలా మందు తాగారండి అని చెప్పి అనుకున్నారంట. అగ్ని వాళ్ళపై దిగి వస్తే వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే కనుక అందరూ ఆశ్చర్యపోయి వీళ్ళు నా దేశం ఉదయాన్నే తెల్లదోన మందు తాగి వచ్చారు వీళ్ళందరూ కూడా అందుకే ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి. అగ్ని ఏం చేస్తుంది? చూచేవాడిని చూడడం చేస్తుంది. వాసన వాళ్ళు తాగారా? తాగలేదు. ఒకవేళ సర్వసాధారణమైన వ్యక్తికి ఏమనిపిస్తుంది? అవునా పరిశుద్ధాత్మ అగ్నితో నింపడితే ఏమని అనిపిస్తుంది? తాగిపోతుగా కనిపిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నా అర్థం కాని స్థితిలో కనిపిస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు నమ్మిన క్రైస్తవులు కూడా అలానే కనిపిస్తారు లోకంలో. మనం ఒక రకంగా పిచ్చి వాళ్ళు గాను
అవునా? ఒక రకమైన మతాన్ని పట్టుకొని వేలబడే వాళ్ళ కాదు. ఇంకో రకంగా చూస్తే అసలు ఈ లోకంలో ఉన్న కులాల్లో మరీ పనికిరాని కులంగానే ఇస్తూ ఉంటారు. ఎవరిని? యేసుక్రీస్తు నమ్మిన వారు. అందుకే చర్చికి వెళ్ళాలి. అమ్మ చర్చికి వెళ్తాను నువ్వు, ఏమన్నా నీకు పని పడలేదు, ఏమన్నా నువ్వు ఇంట్లో కూర్చొని తిని మేళ ఊరుకోలేవు ఈరోజు చికెన్ మటన్. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకున్న రోగాలు పోతాయి, వాళ్ళకన్నా రోగాలు ఉచితంగా తీసేస్తున్నాడని, వ్యాధి బాధను చూపిస్తున్నాడని, దరిద్రం చూపిస్తున్నాడని, కుటుంబం యొక్క మనుషులు మారుస్తున్నాడని, విడిపోతున్న వాళ్ళని కలుపుతున్నాడని, దరిద్రానికి సమృద్ధి ఇస్తున్నాడని, శాపాలను విడిపించి ఆశీర్వాదాలుగా మారుతున్నాడని, దరిద్రులు ధనవంతులు చేస్తాడని, ఈ లోక సంబంధులుగా ఉన్న వాళ్ళని పరలోక సంబంధులుగా తీర్చిదిద్దుతున్నాడని, ఇది ఒక ట్రైనింగ్ ప్రాంతమని, సిద్ధపడే వాళ్ళకి సిద్ధపడే యొక్క ప్రాంతమని చాలా మంది తెలియదు. ఇక్కడ ఏం చేసింది? ఈ ఎలీషా ఈ లోకంలో ఉండేవాడు, ఏలియా పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. వీళ్ళిద్దరు ఏం ఏర్పరిచింది? అగ్ని వచ్చి వాళ్ళిద్దరు ఏర్పరిచింది. హల్లెలూయా. ఈరోజు ఆ పరలోక అగ్ని నీలో ఉన్న ఆ చెప్పులు లాంటి ఆలోచనలు వేరుపరచును గాక. నువ్వు విడవాల్సింది ఈ రోజు నుంచి. ఎందుకని అగ్ని నీలోకి వస్తే కనుక పాత మొత్తం గతించి నూతన పరచబడతాయి. హల్లెలూయా. పాత ఆలోచన పోయి నూతన ఆలోచనతో నింపడతావు. అది చూడండి ఏం జరిగిందో. వేరుపరచును. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవని కేకవేసును. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రములు చింపుకొని 2 తునకలుగా చేసి, మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అతను అవతలి ఒడ్డునకు నడిచిపోయాడంట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నీకున్న పరిస్థితి అవతల ఒడ్డుకు దాటాలంటే, ఆ నది దాటాలి అంటే, ఆ కష్టాన్ని దాటాలంటే నీకేం కావాలి? 200 కావాలి. హల్లెలూయా. 200 కావాలంటే నువ్వు ఫస్ట్ చూడాలి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యం. నిజంగా పోయిన వారం కాక అంతకుముందు వారం ఒక బలంగా 2 రోజులు ఉపవాసం ఉన్నాను. ఈ యొక్క మందిరం విషయమై ప్రార్థనలు పెట్టుకొని, అవునా, ఈ పని పెట్టుకొని ఇక చాలా వరకు సంఘాల్లోకి వెళ్ళక మరి ప్రార్థన వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన చేసుకున్నాక నేను బయటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయలేకపోవడం వల్ల కొన్ని సందర్భాలు అనుకున్నాను, ఏంటి నా ప్రార్థన పనిచేయట్లేదా, నా ప్రార్థన అవునా అంగీకరించబట్టలేదా దేవుడికి, ఈ సందర్భంలో అందరూ దూరం అవుతున్నారే అనే ఆ ఉద్దేశంలోకి వెళ్ళినప్పుడు 2 రోజులు ఉపవాసం ఉండి బయలుదేరి నుంచి వెళ్ళిపోతే ఇక మనుషులు కనబడిన మనుషులు కానీ కనబడలేక ఇంతకుముందు కనబడిన మనుషులు కానీ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విడిపించబడే తీరును చూస్తే ఒక ఆమె మరి చెప్పింది ఏంటంటే, ఒక సేవకుడు బలంగా ఆ ప్రాంతంలో పనిచేస్తారంట. ఆ సేవకుడు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న దయ్యాలు రోగాలు మాత్రమే పోతాయి, అక్కడ ఆ సేవకుడు ప్రార్థన చేస్తే పోతాయంట. అయితే ఆడికి వెళ్ళిపోయి మేము ప్రార్థన చేసినప్పుడు ఆమె కదా, ఇదిగో అలా సేవకుడు వచ్చి మాత్రమే నన్ను విడిపించేటప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి విడిపిస్తున్నావు నన్ను, నన్ను వదిలిపెట్టవా అని చెప్పినప్పుడు నాకు దేవుడు మరోసారి గుర్తు చేస్తున్నాడు, నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నేను నా అగ్నితో నింపాను, నువ్వు వాడబడితే నేను వాడుకుంటాను. హల్లెలూయా. నువ్వు నడిచి వస్తే అవునా నేను దగ్గర రమ్మంటాను. ఎప్పుడు మోసేలా చెప్పులు వేసుకొస్తే కాదు, చెప్పులు వదిలిపెట్టి వస్తే నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తాను. హల్లెలూయా. నువ్వు నాకు చూడు, నేను నీకు చూపిస్తాను. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి నుంచి విడిపించబడాలంటే ఎలా రావాలి? శద్రకు మెషకు అబేద్నెగోలాగా అగ్నిలో కాలిపోయి అవునా అగ్ని బలాన్ని చలార్చి నువ్వు ఏ హాని చేయకుండా బయటికి రావాలి. హల్లెలూయా. నువ్వు దీన్ని చూసిన ప్రతి వాడు కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే శద్రకు మెషకు అబేద్నెగోలు చూసి సంస్థానాధిపతులు అక్కడ రాజులు మంత్రులు చూసి ఆశ్చర్యపడంట. అందుకే రాజంటాడు, ఈ దేవుడు తప్ప ఏ దేవుడు కూడా ఆరాధించగలదు. హల్లెలూయా. ఒకవేళ ఎవరన్నా ఏ దేవుడు నన్ను ఆరాధిస్తే కనుక వాడి ఇల్లు పెంటరాజు కొడతాం అని ఆ రాజు శాసనం రాశాడు. అంటే నువ్వు పరీక్షించబడితే దినక అగ్ని చేత
అందరూ చూస్తారు. హల్లెలూయా. నువ్వు పరీక్షించబడితే అగ్ని చేత నువ్వు అందరికీ కనబడతావు, అనేక మందికి వెలుగుగా చూస్తావు. అందుకే అంటాడు, నేను లోకానికి వెలుగుగా ఉన్నాను ఈ భూమి కొరకు. ఈ రోజు నువ్వు లోకానికి వెలుగు. హల్లెలూయా. నువ్వు ఎలగాలి, నువ్వు ప్రజ్వరిల్లాలి, నువ్వు అనేక మందికి కనబడాలి, నీ ద్వారా అనేక మంది నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి అగ్నిని చూస్తే కనుక అగ్ని నిన్ను మండిస్తుంది, నీతో పాటు అనేక మంది మండిస్తుంది. అందుకనే ఈ అపోస్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వీళ్ళు వెళ్ళిపోయిన ప్రతి చోట కూడా ఆ మంట కనపడటం ద్వారా 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆ మంట కనపడుతుంది. హల్లెలూయా. అందుకే ఈ బైబిల్ ఒక గంట సేపు చదివినా కానీ, మోకరించి స్తుతిస్తున్నా కానీ, ఒక గంట సేపు పాటలు పాడుతున్నా కానీ నా దేహంలో మంట మొదలవుతుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు అవునా ఏమంటాడు తెలుసా? ఒక బాప్తిజం పొందమని చెబుతాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనము. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము. ఆయన వారిని కలిసి ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్ళతో బాప్తిస్మం, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారంటాడు. హల్లెలూయా. ఇంకో చోట పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం పొందుతారని రాయబడింది. ఎక్కడది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. అదే చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము చదవండి. ఓకే, 10వ వచనము. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, ఓకే అది కదా, యేసు ఇప్పటికీ నీతి యావత్తెలాగో నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతని 3వ అధ్యాయము 11వ వచనము. మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను. అయితే నా వెనక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్తాను. హల్లెలూయా. మీరు నీళ్ళలో మునగాలి పూర్తిగా, అగ్ని కూడా మునగాలి పూర్తిగా. హల్లెలూయా. అగ్ని మిమ్మల్ని కాల్చేయలేకపోతే, మీ ఆ ఆలోచనలు కాల్చేయలేకపోతే, ఇహలోక సంబంధమైన ఆచారాలు కాల్చేయలేకపోతే నీవు భూమి మీద బ్రతకడం కష్టం. అనేక మంది బ్రతికించడం అసలు కష్టం. నువ్వు బ్రతకలేవు, ఇతరులను బ్రతికించలేవు. నువ్వు సమృద్ధి కలిగిన బిడ్డగా నువ్వు మారలేవు, ఇతరులని మారాలని కోరుకోలేవు. నీ శాపాన్ని నువ్వు విడిపించుకోలేవు, ఇతరులు విడిపించలేవు. కాబట్టి ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మలోను అగ్నితోడు బాప్తిస్మం ఇచ్చేవారు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయన మనలోకి అగ్ని అయి వస్తున్నాడు, ఆయన మనలోకి అగ్నితో నింపుతున్నాడు. అయితే మారు మనసు కాదు ఇక్కడ కావాల్సింది, మారు మనసు కోసం అత్యాసక్తి కావాలి. హల్లెలూయా. అధిక ఆసక్తి కావాలి. ఇప్పుడు దాకా స్వస్థ కోసం వచ్చావు, ఇప్పుడు దాకా విడుదల కోసం వచ్చావు, ఇప్పుడు దాకా సమృద్ధి కోసం వచ్చావు. ఇప్పుడు అది ఇతరులకి ఇవ్వాలని నువ్వు ఆశపడాలి. హల్లెలూయా. అయితేనే నువ్వు గొప్ప బిడ్డగా అవుతావు. ఇతరుల బాధలను కోరుకుంటే నువ్వు బాగుగా ఉంటావు. ఇతరుల సమృద్ధికి వెళ్ళాలంటే నీకు సమృద్ధి కలుగుతుంది. ఇతరులు ఆశ్రయించబడాలంటే నువ్వు ఆశ్రయించబడతావు. ఇతరులు గొప్ప కావాలంటే నువ్వు గొప్ప అవుతావు. ఇతరులకు నెమ్మది కావాలంటే నీకు నెమ్మది వస్తుంది. ఇతరులకు మంచి నిద్ర పట్టాలనుకుంటే నీకు మంచి నిద్ర పడుతుంది. హల్లెలూయా. కాబట్టి అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే గతకాలంలో పాత వాటిని మొత్తం కాల్చి వేస్తుంది, నేను నూతన సృష్టిగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అగ్ని మోసే చూశాడు, ఆసక్తికి వెళ్ళి ముందుకు వచ్చాడు. ఆ గొప్ప చూడటం ద్వారా దేవుడి మాట విన్నాడు. ఐగుప్తులో ఉన్న 6 లక్షల మందిని విడిపించాడు, కానాను ప్రాంతంలోకి చేర్చాడు. హల్లెలూయా. షడ్రకు మెషకు అబెద్నెగో అగ్ని బలాలు చల్లార్చారు. దేవుని యొక్క మాటను బట్టి, నమ్మకాన్ని బట్టి ఆ అగ్ని నుంచి బయటకు వచ్చారు. ఆ యొక్క రాజ్యాన్ని మొత్తం మార్చేశారు. హల్లెలూయా. రాజునే కాదు, రాజ్యాన్ని మొత్తం మార్చేశారు. కాబట్టి ఎలీషా చూశాడు, అవునా, తన యొక్క గురుగారు
అగ్ని ద్వారా దేవుడే వచ్చి అగ్ని రథాల చేత అగ్ని రౌతుల చేత వచ్చి తీసుకెళ్ళిపోతున్నప్పుడు చూసి అవునా 200 పొందుకున్నాడు. అవునా ఏలియా కన్నా గొప్పగా జీవించాడు, అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఇప్పటికీ మాట్లాడుకున్న ప్రవక్తల గురించి, ఎందుకంటే వాళ్ళు చేసిన అద్భుతాలు అవునా ఎప్పుడు కూడా సర్వసాధారణమైనవి కావు. సర్వసాధారణమైన యొక్క వ్యక్తుల్ని మనం ఈరోజు మాట్లాడుకోం. సర్వసాధారణ యొక్క కుటుంబ జీవితాల గురించి మనం మాట్లాడుకోం. అసాధారణంగా జీవించే వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. అది ఆ అగ్ని వల్ల సాధ్యమవుతుంది. ఈ రోజు నుంచి ఆ అగ్ని బలమును పొందుకుందువుగాక. నువ్వు అతిగా ఆసక్తి కలిగి అవునా నువ్వు వెచ్చగా మారుదువుగాక. ఎందుకంటే చల్లగా ఉండి ఏం చేస్తున్నట్టున్నాడు, పర్లేదు నేను వదిలిపెడతాను. చల్లగా వెచ్చగా 2 పక్కన ఉంటే అంటున్నాడు అని కూర్చేస్తా. నువ్వు దేని పనికిరావు. ఎక్కడ నరకాన్ని అనిపిస్తావు, చనిపోయిన తర్వాత నరకం అనిపిస్తాడు. ఎక్కడ రోగం అనిపిస్తావు, చనిపోయిన తర్వాత రోగం అనిపిస్తావు. ఎక్కడో బాధలే, అక్కడ బాధలే. ఎక్కడ నిద్రలేమే, అక్కడ నిద్రలేమే. ఎక్కడ దరిద్రమే, అక్కడ దరిద్రమే. ఎక్కడ ఏడిపే, అక్కడ ఏడిపే. ఎక్కడ ఇబ్బంది, అక్కడ ఇబ్బంది. అయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే నువ్వు వెచ్చగా మారిపోవాలి. హల్లెలూయా. నీ యొక్క మనసు అధికాశక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేను ప్రేమించు వారందరినీ శిక్షిస్తున్నాను అంటున్నాడు. అదేంటి ప్రేమించే వారికి శిక్ష ఏంటి అసలు? ఇది నిజంగా శిక్ష మనకి. ఈరోజు ఆదివారము అందరిలా కాకుండా అవునా సమయానికి వచ్చి ఆరాధించి ప్రార్థన పాల్గొని వాక్యం వినేసి మనకు కూడా ఇది సామెత కావాలని చెప్పేసి అనుకుని ఇక నాది సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆటంకాలు ఉండవు. యాడికైనా పోయామని చూసు. కానీ ఇక్కడ వాక్యం అయిపోయి ఆమెనని చెప్పి ప్రార్థన చేసినాక ఒకడు కూడా కదలకుండా ఉంటున్నాం చూసావా, అది నిజంగా మనందరూ శిక్షే. నేను కూడా అనుకుంటా ఏదో బాబు ఇది అని చెప్పుకుంటా. కానీ ఇది నాకు అలవాటుగా మారిపోయి నాకు ఆసక్తిగా మారిపోయి ఎవడన్నా లేకపోతే నేను 10 గంటలకే ఇక్కడ ముందే వచ్చేసి ఉంటాం కనుక కారణం అంటే ఈ శిక్ష నన్ను గొప్ప స్థాయి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఈ శిక్ష నాకు శాంతిగా ఆనందిస్తుంది. ఈ శిక్ష నన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. ఈ శిక్ష అనేక మధ్య నన్ను గొప్ప చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎదుటి వ్యక్తి మనల్ని చూడాలన్నా మన యొక్క పరిస్థితులు మారాయని ఇతను చెప్పాలన్నా మొదట నీకేం కాదు, నువ్వు శిక్షించబడాలి. ఆయన మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి వారు ఆయన మాట్లాడిన వాళ్ళకి శిక్షకులు ఒకటి వాళ్ళే. కాబట్టి ఆ రోగం నీ దగ్గర ఉండదు, ఆ వ్యాధి నీ దగ్గర ఉండదు, ఆ దరిద్రం నీ దగ్గర ఉండదు, ఆ తలనొప్పులు నీకు ఉండవు, ఆ యొక్క గొడవ ఇంట్లో ఎడమాట్లు ఉండవు. ఇటు కృప మీ అందరికి కలుగుడుగాక. నువ్వు వెచ్చగా మారుదుగాక. నువ్వు దహించగా పడుదుగాక. అనేక మందించే బిడ్డగా నువ్వు వెలుగుగా మారుదుగాక. ఎందుకంటే అగ్ని ఏం చేస్తుందంటే అగ్నిని కాల్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో ఉన్న అగ్నిని ఏదో అగ్ని కాల్చేసింది, పరలోక రాజ్యంలో ఉన్న అగ్ని మార్చేసింది. ఎప్పుడైతే అపోస్తులుగా ఆ పరలోక రాజ్యం యొక్క అగ్ని ద్వారాలు దిగాయో అప్పుడు అందరూ గ్రహించారు నిజంగా వీళ్ళలోని పనిచేస్తున్నవాడు ఏసయ్యే, వీళ్ళు భూమి తలకిందులు చేసేవాళ్ళు, వీళ్ళు తీసుకులా నడిచేవాళ్ళే, కాబట్టి వీళ్ళు ధనవంతులే ఆశీర్వాదం చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా భయపడి ఆశ్చర్యపోయారు. భయపడిపోతారు వాళ్ళంతే. భూమి తరకం చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు బాబు అని చెప్పేసి. నువ్వు అలాగా మారిపోదుగాక. నేను ముట్టినా నువ్వు మాట్లాడినా నువ్వు చూసినా నీలోన అగ్ని వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనతలు కాల్చివేరుగాక. ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది అవునా మనల్నేమో అగ్నిగా మార్చి వాళ్ళ కట్టెలుగా మారుతున్నట్టు. అంటే మనం మాట్లాడితే ఏం కావాలి, మన మాట అగ్ని అయిపోయి కట్టెలని కాల్చేయాలి. వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న ప్రతి చెడు ఆలోచన నుంచి, రోగాల నుంచి, వ్యాధి బాల నుంచి, మట్టి నుంచి ఏమి లేకుండా చేయాలి. కాబట్టి మనకి అగ్ని వస్తే అవునా మనలో యొక్క అగ్ని అందరికి కాల్చేస్తుంది. కాబట్టి అందరూ మనకు సరౌండర్ అయి జీవిస్తారు. హల్లెలూయా. మనకు లోపల జీవిస్తారు, మనం మాట్లాడతారు. ఇటు కృప మీ అందరికీ కలుగుడు కాక. ఎంతమంది అగ్నితో నింపడాలని కోరుతున్నారు? ఎందుకని పరిశుద్ధాత్మలోను నీళ్ళలోను పరిశుద్ధాత్మలో బాప్తి అవునా యోహాను నీళ్ళలో బాప్తిస్తాడు, ఇలా పరిశుద్ధాత్మలో బాప్తిస్తాడు, అగ్ని కూడా బాప్తిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మలో నింపడమేమో కానీ అగ్నితో నింపడాలని కోరుకుంటాడు ఆయన. అగ్నితో నింపడితే కనుక నీ పరిస్థితులు మారిపోతాయి, నీ ప్రార్థన జీవితం మారిపోతుంది. నీకు ఇప్పుడు దాకా జరగని నీ జీవితంలో కార్యాలు ఎప్పటి నుంచే మొదలవుతాయి, ఇప్పుడే మొదలవుతాయి, క్షణాలే మొదలవుతాయి. నువ్వు అడగడం మొదలు పెడితే ఎవరైతే ఈ ప్రార్థన అవునా నేను కూడా ఇలా జీవితాలను కోరుకున్నారో నిలబడ్డా మోకరించిన చేతులపై కదా ప్రార్థన చేద్దాం. నాతో కూడా ప్రార్థన ఎదించండి. మహాపరిశుద్ధుడైన శ్రీకృష్ణుని స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్య కాల సమయంలో ప్రభు మాతో మాట్లాడినా అందుబట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా చల్లగానే ఉండు గతకాలం లాగా, కానీ వెచ్చగా ఉండు. ఆ 2 పక్కన ఉండొద్దు. ఇది నాకు నా చిత్తం కాదు. నువ్వు వెచ్చగా ఉండడము అనేక మందిని మరి యొక్క రక్షకరణ మార్గం నడిపించడము నాకు చిత్తమై ఉంది. నువ్వు గొప్ప కావాలి, అనేక మందిని గొప్ప చేయాలి. నువ్వు ఆరోగ్యంగా జీవించాలి, అనేక మంది ఆరోగ్యం నువ్వు కోరుకోవాలి.
నువ్వు ఆశ్రయించబడాలి, అనేక మంది ఆశీర్వాదకారులుగా చేయాలి. ఇటు స్థితి ప్రభువా. భయపడ్డాడు మోషే మరణానికి. అయితే ప్రభువా నేను చూసిన తర్వాత నీ మాట విన్న తర్వాత ప్రభువా మరణానికి ఎదురెళ్ళాడు. అయ్యా నీ ప్రజలను విడిపించాడు. అయ్యా షడ్రకు మెషకు ప్రభువా రాజు మాట ఎదురుగా ఉన్నాక రాజు మాట కూడా ప్రభు వినకుండా నిర్లక్ష్య పెట్టి అయ్యా నీ మాట మీద నమ్మకం పెట్టి ఎడతల మనుషులు అగ్నిగుండంలో పడవేయబడ్డా కూడా ప్రభువా కాలకుండా వచ్చారు. పడివేసిన వాళ్ళు కాలిపోయి చనిపోయారు. కానీ నువ్వు ఉండటం వల్ల ప్రభువా, నీవు అగ్నివై ఉండటం వల్ల అగ్ని బలాన్ని చల్లార్చి ప్రభువా నీ బిడ్డలను రక్షించుకున్నావు. రాజునే కాదు ప్రభువా, రాజు యొక్క శాసనాలని రాజ్యంలో ప్రతి బిడ్డను మార్చావు. అవును ప్రభా, ఎలీషా 200 కావాలని కోరుకున్నాడు. అయ్యా ఎలీషా చెప్పినట్టుగా చూశాడు, ఏలియా చెప్పినట్టు చూశాడు. చూసి ప్రభువా ఎప్పటి నుంచో మరి ప్రభా పొందుకున్నది ప్రభువా. మరి కొన్ని 3-4 సంవత్సరాల తర్వాత ప్రభువా అయా యోధాను కొట్టి 2 జాకెట్లు కూడా అయా అదే ఒక దుప్పటి పట్టుకొని అప్పుడే ప్రభువా 2 పాయలు చేసి దాటి వెళ్ళిపోయాడు. అవును, అగ్ని చూస్తే ప్రభువా ఆ పరిస్థితి అప్పుడే తిరిగిపోతుంది ప్రభువా. యోధాన్ని కొట్టడం వల్ల ప్రభా అయా 2 పాయలు చేర్చబడి అవతలకు దాటిపోయాడు. ఈ రోజు ప్రభా ఇప్పుడున్న బిడ్డలకున్న అప్పుడు దాటిపోదురుగాక. ఏసునామలో బిడ్డలో ఉన్నాక నొప్పులు దాటిపోదురుగాక. ఏసునామలో ఈ బిడ్డలో ఉన్నాక విరుగులు దాటిపోదురుగాక. ఏసునామలో ప్రభా ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల ప్రభా ఆ యొక్క తలనొప్పిని దాటిపోదురుగాక. ఏసునామలో ప్రభా ఆర్థిక పరిస్థితులు దాటిపోదురుగాక. ఏసునామలో ఆ యొక్క దరిద్రం నుంచి విడుదల కలుగురుగాక. ఏసునామలో ఆ పరిస్థితులు మార్చిపోయి ప్రభా వాటిని దాటి వెళ్ళి ప్రభా ఆ మోసలాగా అరణ్యానికి అవతల వెళ్ళి ప్రభా నేను చూసే ఒక భాగ్యమే కాదు ఈ మాటని ప్రభా నీ పరిశుద్ధ ప్రవర్తనలో ప్రవేశించులాగన ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో ప్రతి బిడ్డ నింపబడుదుగా కేసునాములు మండులుగా కేసునాములు తల నుంచి అరికలుకున్న ప్రతి భాగాన్ని ప్రభా నీ పరిశుద్ధాత్మ మహిమ ఆవరించుడుగాక, మండులుగా కేసునాములు. ఈ బిడ్డల మంది ప్రభా అనేక మందిని మండించే బిడ్డగా మారిపోవటం కృప చూపిస్తున్న స్తోత్రం ప్రభా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మేము ప్రభా కాలిపోయి పరిశుద్ధపరచబడతాం. ఏస్కేల్ కాలం ప్రభా దేవుడు వచ్చి ప్రభా అది మనసున ఆ కాలు తీసుకొచ్చి నోటి తెలిసిన నీ నోరు పరిశుద్ధపరచబడింది, ఇప్పుడు మాట్లాడు జరుగుతుందని ఆ 4 పరిశుద్ధపరచబడుగా చేసినాము. ఆ నోటి నుంచి శాప మాటలు వచ్చింది, శాప మాటల నుంచి అయా ఆశీర్వాద మాటలు వచ్చుగా చేసినాము. స్వస్థ యేసునామం వచ్చుగా చేసినాము. యేసునామం పరిశుద్ధపరచబడుగాక, అగ్నితో అభిషేకించబడుగా, చప్పున బిడ్డగా రూపాంతరపరచబడుగా చేసినాము. ఇప్పుడే ప్రభా మంట చూసుకోడుగా చేసినాము, మండులుగా చేస్తున్నాము. అవును ప్రభా నువ్వు దహించి అగ్నివై ఉన్నావు ప్రభా. అగ్ని ఈరోజు ప్రతి బిడ్డ ఆశపడ్డ ప్రతి బిడ్డపై కుమ్మరించబడును గాక. నీ అగ్నితో నింపబడును గాక చేస్తున్నాము. ఆ కుటుంబంలో ప్రతి నీ అగ్ని ద్వారా ప్రభా మార్చబడును గాక చేస్తున్నాము. చప్పగా నెమ్మది ప్రభా బిడ్డ రక్షబడు గాక. సేవకులుగా ఉండి ప్రభా అపోస్తులుగా బోధకులుగా స్వార్థులుగా కాపులుగా ఉన్న ప్రతి వారు నీ అగ్ని చేత ప్రభా నడిపించబడుదురుగా చేస్తున్నాము. సంఘంలో ప్రతి వారు ప్రభా నీ బలాన్ని పొందుకుందురుగా చేస్తున్నాము. సంపూర్ణ జ్ఞానం బిడ్డలకు కలుగుడు గాక, నెమ్మది కలుగుడు గాక చేస్తున్నాము. సంపూర్ణ ఆరోగ్యము యేసు నామములో కలుగుడు గాక. సంపూర్ణ బిడ్డ ఈ దేహాల కలుగుడు గాక చేస్తున్నాం. ఈ బిడ్డక ప్రభా తన కుటుంబాలు ఎవరైతే ప్రభా అవసరమైన ప్రభా వాళ్ళ హృదయాలు మారిపోదుగా చేస్తున్నాము, మార్చబడుగా చేస్తున్నాము. అనేక దేశాల్లో ఉన్న నీ బిడ్డలను కదిలి బయటకు వచ్చి ప్రభా నీ ప్రభావాన్ని చూపించుగాక, నీ మంటలు చూపించుగా చేస్తున్నావు. నువ్వు సజీవుడు అని పనిచేసే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరూ వెలిగి నినా మహిమతో జీవించి చేసే గొప్పను శక్తిని సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు తెచ్చేది. రూపాంతరపరచ చేస్తున్నాము, రూపాంతరపరచ చేస్తున్నాము. నీ దేహంగా ఈ దేహాలు మారిపోనుగా చేస్తున్నావు. ఇక్కడ నుంచి ప్రభా ఏ బలం కూడా ప్రభా అయ్యా శత్రుకు మెషకులు అభ్యర్థులు కాకుండా ప్రభా ఏ హాని కూడా ప్రభా ఇక్కడ నుంచి బిడ్డలు లేదు ప్రభా. మంచి నిద్ర కలుగుడుగా చేస్తున్నాము. రక్తస్రావాల నుంచి విడుదల కలుగుడుగా, రక్తధార కట్టుగా చేసి చూపిస్తున్నాము. దురాత్మ నుంచి శాతపడి నుంచి విడుదల కలుగుడుగా చేస్తున్నాము. ఏ శ్రమ తాగుబోతు బిడ్డలు మారిపోదుగాక, ఏ శ్రమ తిరుగుబోతులు వ్యభిచారులు దొంగలు అబద్ధికులు ఏ శ్రమలు మారిపోదుగాక. సంపూర్ణ నీ దైవ ప్రత్యక్ష ప్రభావ బిడ్డ కళలు చూసుకుందుగా చేస్తాము.
అనేకులకు సాక్షాత్తమై జీవింపజేసే కృపను, శక్తిని, సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు రక్షమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.